గద్దె దించినప్పుడు మా దగ్గర మా సీఎం గారే చెప్పడం జరిగింది, మా దగ్గర బడ్జెట్ లేదు అంటే మొత్తం అప్పుల పాలే అయింది కాబట్టి కొంత సమయం పడుతుంది అన్నాడు. ఆ సమయాన్ని ఇప్పుడు మమ్ము చేసి ఈరోజు తెలంగాణలో మరి అప్పుల నుంచి తగ్గించి ఏదైతే 6 గ్యారెంటీలను పూర్తి చేశాడో అదే విశ్వాసంతో తెలంగాణ యావత్తు మన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మొన్న జరిగిన మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు మాదే అయింది. ఈరోజు మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ 7 కార్పొరేషన్లు 126 మున్సిపాలిటీల్లో కూడా మా యొక్క జెండాను ఎగరవేయడం జరిగింది. రాబోయే కాలంలో మరి జెడ్పీపీ మరి మండల్ అధ్యక్షులుగా ఉన్న ఎంపీటీసీ జెడ్పీసీని కూడా కైవసం చేసుకుంటామని, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ యొక్క 3 కార్పొరేషన్లు కూడా మేము విజయ ఢంకా మోగించబోతున్నామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్యాచరణ అనేది మా రేవంత్ రెడ్డి గారు అందరికీ నేర్పారు. కొత్తలో ఏమనిపించిందంటే మరి ఏమీ చేయలేదు కాంగ్రెస్ అనిపించింది. రాను మరి అప్పుల బాధ నుంచి తగ్గించుకుంటూ మరి చేసిన రుణాల్ని మరి మాఫీ చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి తేయడం జరిగింది. కానీ ఈరోజు మేము రాహుల్ ప్రియాంక గాంధీ సేన కార్యవర్గం ఇక్కడ మీటింగ్ చేసుకోవడం జరిగింది. అందులో మహిళా అధ్యక్షురాళ్ళు, తర్వాత వైస్ ప్రెసిడెంట్లను కొత్తగా ముజామిర్ షరీఫ్ అని మా కొత్తగా ఈయనను ఎన్నుకోవడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా బాబాబాయిని ఎన్నుకోవడం జరిగింది. మరి గ్రేటర్ హైదరాబాద్గా మన సీమా పర్వేజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇది మేము మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు 15,000 మంది కార్యకర్తలతో రాహుల్ ప్రియాంక గాంధీ సేన ఈరోజు ప్రతి డిస్టిక్లోనూ మా కార్యకర్తలు ఉన్నారు, ప్రతి డిస్టిక్లో మా ప్రెసిడెంట్లు ఉన్నారు. కార్యాచరణ జరుగుతుంది. ఈరోజు మేము ఇక్కడ పెట్టుకోవడానికి ఏమిటంటే మొత్తానికి అర్థం కావాలి, మీడియా మిత్రులకు కూడా తెలవాలని ఈ రణంగంలో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు వీళ్ళు జాయిన్ అవ్వడం చాలా శుభ సూచకం. మీరందరూ మా మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి, మీరందరూ మా రాహుల్ ప్రియాంక గాంధీ సేన ఎవరైతే ఉంటారో వారికి కొద్దిగా లిఫ్ట్ ఇస్తే రాబోయే కాలంలో రాహుల్ గాంధీ సెక్యులర్ మెంటాలిటీ కన్నా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవడమే మా యొక్క లక్ష్యం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మొహమ్మద్ ఫయాజ్, రాహుల్ ప్రియాంక గాంధీ స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ.